ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. టాలీవుడ్ లో తన నటనతో అందంతో ప్రేక్షకులను కవ్విస్తూ దూసుకుపోతోంది అందాల చిన్నది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే చిట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల భామ కేవలం వెండితెరపైనే కాకుండా పలు కళారంగాల్లో తన ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఫరియా మాట్లాడుతూ నటిగా, స్టేజ్ ఆర్టిస్ట్గా, పెయింటర్గా, సింగర్గా, డాన్సర్గా అన్నీ ట్రై చేయడం వల్ల గందరగోళానికి గురయ్యానని తెలిపింది. ఫరియా తనకి రచన అంటే అత్యంత ఇష్టమని, తన పాటలకు తానే సాహిత్యం అందిస్తుంటానని వెల్లడించారు. తెలుగు రాయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫరియా పేర్కొన్నారు. చిన్నతనం నుంచే కళల పట్ల తన ఆసక్తిని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించారని తెలిపింది. సమ్మర్ క్యాంపులు, చిల్డ్రన్స్ థియేటర్ వర్క్షాప్ల ద్వారా కొత్త కళలను నేర్చుకునే అవకాశం లభించిందని తెలిపింది. డాన్స్తో ప్రారంభమైన తన ప్రయాణం కంటెంపరీ, వెస్టర్న్, హిప్ హాప్ వంటివి నేర్చుకుంటూ కొనసాగిందని, డాన్స్ కేవలం ఒక కళ కాదని అదొక జీవన విధానమని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత థియేటర్ ప్రపంచంలోకి ప్రవేశించి సాహిత్యం, ఫైన్ ఆర్ట్స్ వంటివి నేర్చుకున్నానని తెలిపింది. ఈ ప్రయాణంలో వివిధ రకాల కళాకారులు, స్క్రీన్ ప్లే రచయితలు, కవులు, ఫోటోగ్రాఫర్లతో కలిసి పనిచేయడం, మోడలింగ్ చేయడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నారని ఫరియా వివరించారు. తన ముస్లిం మత నేపథ్యం గురించి మాట్లాడుతూ తమ ఇల్లు చాలా సెక్యులర్ అని ఫరియా తెలిపింది. ఆమె తండ్రి సంజయ్ అబ్దుల్లా ఇస్లాం మతం పట్ల ఆకర్షితులై ఖురాన్ను చదివి హిందూ నేపథ్యం నుంచి ఇస్లాంలోకి మారారని తెలిపారు. ఆయన కుటుంబంలో అందరూ తమిళులు, మలయాళీలు, హిందువులని ఫరియా తెలిపారు. ఇక ఇంట్లో అన్ని పండుగలను జరుపుకుంటూ అన్ని రకాల ఆచారాలను గౌరవిస్తూ పెరిగానన్నారు. తన తల్లి ముస్లిం నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ శివుడిని గురువుగా స్వీకరించారని, రుద్రాక్షమాలను ధరిస్తూ శివుడికి పూజలు చేస్తారని, ఆమె గొప్ప భక్తురాలిగా మారారని ఫరియా చెప్పుకొచ్చింది. ఇక వ్యక్తిగతంగా కృష్ణుడు తనకు ఒక గొప్ప రోల్ మోడల్ అని, కష్ట సమయాల్లో ఆయన సహాయం కోసం అడిగితే ఎల్లప్పుడూ సహాయం అందిస్తారని ఫరియా విశ్వసిస్తారు. తమ ఇంట్లో మల్టీ డైమెన్షనల్ వాతావరణం ఉందని, అయినప్పటికీ తాము ముస్లిం మూలాలను ఎప్పటికీ మర్చిపోలేదని తెలిపింది.